ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. వారంగా మీకు గోచార ఫలితాలని అందించేటువంటి శుభ సమాచారాన్ని మీరందరూ స్వీకరించి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకుంటారని, గోచార ఫలితాలని 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతక ఫలితాలను మీరు 90 to 95% వరకు మాత్రమే స్వీకరించి మంచి శుభయోగాలు, ఆనంద ఐశ్వర్యాదులు పొందాలని కోరుకుంటూ, మరి మార్చి మొదటి వారం 2025 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి 12 రాశుల వారికి అని అడిగితే, 4 వారాలని నేను ఒక మాసాన్ని విభజించుకొని మొదటి వారంలో విశేషంగా చెప్తున్నాను. మీకు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఇవి జాగ్రత్తగా చూసుకొని మీరు ఫలితాన్ని. ఇంకోటి, గోచార ఫలితాలు చాలా బాగున్నంత మాత్రాన అత్యంత ఆనందపడకూడదు, బాగలేనందువల్ల అత్యంత బాధపడకూడదు. జన్మజాతకాన్ని గోచార ఫలితాన్ని రెండూ సమ్మిళితము చేసుకొని మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ముందుగా మేషరాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రతి పనిలో ప్రావీణ్యత బాగుంటుంది, మంచి మాట తీరు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, చిన్న చిన్న లోపాలు కూడా సర్దిద్దుకొని అత్యుత్తమ శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి కూడా మంచి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. అంటే కొత్తగా మీరు గోశాల ఏర్పాటు చేసుకోవడం, గోశాలకు సేవ చేయడం, ధార్మికమైన చింతన ఉండడం లాంటివి కనబడుతున్నాయి. అలాగే మనము రోజు చెప్పుకున్నటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, ప్రతి వ్యాపారంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం, ఈ భాగస్వామి వ్యాపారితో కూడా కలిసి వచ్చే అవకాశం, కొత్తగా ఎవరినైనా వ్యాపార భాగస్వామిగా కలుపుకునే అవకాశాలు, అఫ్ కోర్స్ వివాహ భాగస్వామి కూడా మీకు కలిసే అవకాశం ఉంది. అటువంటి శుభతరుణం కూడా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీ వరకు 13వ తేదీ వరకు మీ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి, భగవంతుడి యొక్క అదృష్టం వల్ల, స్వామివారి కృపాకటాక్షాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వివాహం కూడా జరిగిపోవచ్చు. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన శుభవార్త ఈ వారంలో వినడం కూడా ఖాయం. తప్పకుండా మంచి సంతాన యోగం, పిల్లల వల్ల అభివృద్ధి, పిల్లల వల్ల గౌరవము, పిల్లలకి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చక్కటి విద్యాపరమైన అభివృద్ధి పక్కన పడుతోంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర సెట్లు కానివ్వండి, అకాడమిక్ పరీక్షలు కానివ్వండి, బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి, అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా ప్రయత్న అనుకూలత పొందుకోవచ్చును. అంటే విదేశాల్లో ఎంఎస్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఇంక ఇతరత్ర ఏదైనా చదువుకోవడానికి వెళ్తున్న వారికి కూడా అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత ఉంటుంది. విదేశాల వీసా సౌలభ్యం ఉంటుంది. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు అక్కడ నివసించే వారికి కూడా కనపడుతుంది. కళా క్రీడా ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు షేర్ మార్కెట్లో కలిసి వచ్చే అవకాశం. అబ్బాయి ఎక్కడండి, పోయిన వారం అంతకుముందు వారం మీరు షేర్ మార్కెట్ బాగుంటుందన్నారు, 75,000 అన్నారు, 74,000 పడిపోయింది. అంటే కొన్ని విషయాల్లో తక్కువ, కొన్ని షేర్స్లకి లాభాలు బాగా వచ్చాయి. కొత్తగా ఈ షేర్ మార్కెట్లోకి నమోదైనటువంటి కొత్త షేర్స్, కొత్త కంపెనీల వారివి షేర్లు మంచి లాభాన్ని పొందుకున్నాయి. కొన్ని ఇన్సూరెన్స్ సేవల్లో ఇబ్బంది వచ్చి ఉండవచ్చు, కానీ కొంతమందికి లాభాన్ని కలిగించింది, కొంతమందికి నష్టాన్ని కలిగించింది. ఏతావాత మొత్తం మీద కొంత నష్టాన్ని సూచించిన విషయం మేము కూడా తెలుసుకున్న విషయం వాస్తవం. అలా అని చెప్పేసి నేను పొలవమంటూ చాలా హై లెవెల్గా ఉందని చెప్పట్లేదు, ఒడిదుడుకులతోనే సాగుతుందని చెప్పాను నేను. కానీ కొంత లాభం ఉంటుందని చెప్పడం నిజం జరిగింది. అది కాకపోతే కొద్దిగా చెప్పా కదా, పరిశోధన, ఇంకా పరిశోధన చేయాలి. ఆ పరిశోధనల భాగంలోనే మీకు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ వారంలో మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు. తప్పకుండా అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదులలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కానివ్వండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన వృద్ధి పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల శుభయోగాలు, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి,
వివాదాలని కూడా సమసిపోవడం, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం, శుభకరమైన సంతాన వార్త వినడం, వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో భార్యాభర్తలుగా మారే అవకాశం కనబడుతోంది. షష్ఠపూర్తి మహోత్సవం కానీ నిశ్చయతాంబూలాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. చాలా మంచి శుభయోగం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మార్చి మొదటి వారం వృషభ రాశి ఫలితాలు 1వ తేదీ నుంచి 7వ తేదీ 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఒక మంచి శుభయోగాలు పొందుకోబోతున్నారు. ఏకాదశ స్థానంలో అనేక గ్రహాల యొక్క శుభస్థితి, అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, పెద్దల యొక్క ఆశీర్వచన బలం కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కానివ్వండి, అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, రైతన్నలకు కూడా బ్రహ్మాండమైన పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ చేసే వారికి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, స్వదేశంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్స్ లభిస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ముఖ్యంగా సోదరుల మధ్య సయోధ్య, మంచి మాట తీరు, 10 మందిలో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. రోగనాశనం, శస్త్రచికిత్సకు దారినటువంటి అనారోగ్యము కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, విదేశాలు ఉన్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులు కూడా విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు. విద్యా సంబంధ విషయాల్లో పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, GMAT, SAT పరీక్షలు కానీ తప్పకుండా ది బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశాలు. సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. లేదా మీ వ్యాపారాన్ని విదేశాలకు కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వ్యాపార పరంగా వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, క్లినిషియన్స్కి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అవకాశాలు, అదృష్ట యోగాలు, వ్యాపార లాభం, ఆర్థిక సౌలభ్యం లాంటిది పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకునే అవకాశాలు, అలాగే అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చిన అవకాశం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒకటే మధ్యస్థమైన ఫలితాలు కనబడుతోంది. వినాయకుడిని ఎక్కువగా పూజించిన, అలాగే మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకున్న, భగవద్గీత పారాయణం చేసిన, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకోవడం, ఇది కాదేమో పని అనుకున్న వారు కూడా ఈ పనిని పూర్తి చేసుకోగలగడం, దైవ చింతన ద్వారా సమస్త కార్య సిద్ధి పొందుకునేటువంటి అవకాశం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, సోదరుల వల్ల, మిత్రుల వల్ల వ్యాపార లాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, జటిలమైనటువంటి సమస్యల్ని కూడా సునాయాసంగా పరిష్కరించుకోగలిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి సేవ మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. పెట్టుబడి పెట్టవచ్చు, కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వ్యాపార పరంగా మనము రోజువారీ చెప్పుకున్నటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో వృద్ధి, ఆనందయోగం, సంపద బాగా ఉండడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చెప్పాను కదా, దైవ సంబంధమైన విషయాలు ఎక్కువగా చురుగ్గా పాలు పంచుకోండి. దైవ కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా సరే అందులో మీరు పార్టిసిపేట్ అవ్వండి. తద్వారా మీకు కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. వస్తులాభం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కూడా, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం.
అన్ని రంగాల వ్యాపారాలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోదరుల వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. విద్యార్థి చక్కటి విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి శుభతరుణం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయోగం. ఈ వారం మొత్తం మీకు అత్యంత ప్రశాంతతని, ఆనందాన్ని కలిగించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కాకపోతే మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలు చురుగ్గా పాల్పంచుకోండి. తప్పనిసరిగా మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం అత్యంత శుభదాయకంగా చెప్పబడుతుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి కార్యసిద్ధి, కార్య విజయం, శత్రునాశనం, మిత్రలాభం. ఎక్కడైనా స్ట్రక్ అయినటువంటి మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు సునాయాసంగా ఈ వారంలో మీకు అనుకూలంగా మారబోతోంది. అలాగే ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు కానీ, వివాహ సంబంధమైన చర్చలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. వివాహం కూడా జరగవచ్చు. మంచి ఆలోచన విధానం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త కాంట్రాక్టులు లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం కానీ, లేదా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కానీ, ఆస్తి పంపకాలు లాభం కానీ, లేదా కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం కానీ కనబడుతోంది. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనవచ్చు. అలాగే పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధ ఉద్యోగంలో అనుకూలవంతర స్థితి. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం. తొందరపాటుతనంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమించగలిగేటువంటి యుక్తి, శక్తి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం మీకు శుభాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. మధ్యవర్తిత్వంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మనం రోజువారీ చెప్పుకునే ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కాస్త ఆలోచన విధానాన్ని పెంచుకోండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి. ప్రతి పరీక్షల్లో విజయ పరంపర కొనసాగుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కూడా విజయం ఖాయంగా చెప్పవచ్చు. విద్యాలాభం, ఉద్యోగంలో అభివృద్ధి, వస్తువాహన సౌలభ్యము పొందుకోగలిగే అవకాశం. కుటుంబ సౌఖ్యం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా మేలుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, గృహయోగాన్ని, ధనలాభాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు చాలా సంతోషకరమైన స్థిర ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు పడుకుని ఇలా కలిసి రావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు కాస్త పర్వాలేదు. అంటే కాస్త నిదానంగా ఉండండి. ఏ పని చేసినా పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే వ్యాపార పరంగా కొత్త వ్యాపార భాగస్వామ్యం అంతగా మంచిది కాదనుకోని జాగ్రత్త ఉండండి. మత్స్యకారులు కూడా సముద్రంలోకి గజ ఈతగాళ్లు మాత్రం వెళ్ళండి. కొత్తగా చేపలు పట్టేటువంటి వ్యవహారంలోకి దిగుతున్నటువంటి పిల్లల్ని మీరు ప్రోత్సహించకండి. అది కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును. బట్ సీనియర్స్, గజ ఈత వచ్చినటువంటి వ్యక్తులు, మత్స్యకారులు సముద్రంలో వెళితే చాలా మంచిది. ధనయోగం ఉంటుంది, మంచి సంపద దొరుకుతుంది, అవకాశ బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారు కూడా జాగ్రత్తగా ఉండండి. పని బడలికి ఎక్కువ ఉంటుంది. అవతలి వాళ్ళ కోసం పడి మనము సహాయం చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని చిన్న అవరోధాలు వస్తూ ఉంటాయి. మీరు చేయని తప్పుకి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. కోర్టు వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం పొందకుండా ఉండాలంటే, అంటే అనవసరంగా కోర్టు వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఉండకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పాలన చేసుకుంటే మంచిది. పోలీస్ స్టేషన్ గడప కూడా దొక్కకూడదండి. జీవితంలో వెళ్లాల్సిన 3 చోట్లు, ఒకటి పోలీస్ స్టేషన్, ఒకటి కోర్టు, ఒకటి హాస్పిటల్. నిలబడి నరకం అంటే ఏమిటో కనబడుతుంది. నరక ద్వారాలే అవన్నీ. నరకంలోకి వెళ్ళిన ద్వారాలేవి. కోర్టులో కానీ న్యాయం జరుగుతుందేమో కానీ ఆ న్యాయం జరిగే లోపల ఆ ఒక్క న్యాయం మాత్రం జరుగుతుంది. మిగతా శరీరం, సమయం అంతా అన్యాయం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మొహమాటకు చెప్తున్నా, న్యాయమూర్తులు కానీ, లాయర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఒకళ్ళు ఇప్పుడు ఆబ్సెంట్ అయితే ఇంకోటి ఆబ్సెంట్, ఒకళ్ళు ఒంట్లో బాధితే ఒకరికి ఊరికి వెళ్ళిపోతారు. న్యాయవాదులు కానీ వస్తే ఒక ఆయన రాడు, జడ్జి గారి వాళ్ళ కేసు ఉంటే రారు ఆయన, అంతే. దానికి ఏం చేయలేము. వాళ్ళ పనులు ఉంటాయిగా, మానవులం కదా, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కోర్టుకు వెళ్ళిన కేసు వితిన్ 6 monthsలో పరిష్కారమైన కేసు ఏ ఒక్కటి కూడా నా జీవితంలో నేను చూడలేదు, నేను వినలేదు.
ఇది మాత్రం గ్యారెంటీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన గంటలు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు మరి పనిష్మెంట్ కింద నిలబెడతారో తెలియదు, దేని నిలబెడతారో తెలియదు, సరే ఇంకేదైనా కారణం కావచ్చు. అదొకటి. లాయర్ల చేతులు పడ్డామా తప్పకుండా మన కేసుని ఎంతవరకు సాగదీయాలి అంతవరకు సాగదీసే అవకాశం ఉంటుంది. అందరు లాయర్లు లేరండి, అందరు జ్యోతిష్కులు చెడ్డవాళ్ళ, మీరు మంచివాళ్ళ అని అడుగుతారేమో. అందరు లాయర్లు కాకపోయినా మోర్ దెన్ లాయర్స్, మోర్ దెన్ కోర్టు విషయాలు, మోర్ దెన్ పోలీస్ స్టేషన్లు అలాగే ఉంటాయి. అక్కడ వేరు వేరు వాళ్ళకి అందరికి పనులు చేయాలి కదా. కాబట్టి ఆ కేసు పూర్వపరాలు ఎంత కాబట్టి సరే, దానివల్ల కొంత మనం జీవితంలో వెళ్ళకూడదు 3 ప్రదేశాలు అవే. ఇక హాస్పిటల్కి వెళ్తే అక్కడ పడే నరకయాతన, మనం బయట నిలబడాలి, మొహమాటం కోసం పేషెంట్ చూడాలి, మొహమాటం కోసం తప్పకుండా కలిసి రావాలి అనేటువంటి వాళ్ళు కొన్ని వందల మంది. కేవలం ఆత్మీయులు సొంత వాళ్ళు మాత్రమే బాధ్యతగా వెళ్తూ మిగతా వాళ్ళు మొహమాటానికే వెళ్తుంటారు. ఆ వెళ్ళే వాళ్ళు కూడా పాపం ఎంత చికాకు పడుతుంటారు. కాబట్టి ఈ 3 ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు, ఆ ప్రదేశాలకు మనం ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని అలా ప్రవర్తించండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, ఇతరులతో జాగ్రత్తగా ఉండండి, కోర్టు వైపుకు దయచేసి వెళ్ళకండి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం. విద్యార్థి పాస్ అవ్వడం గ్యారంటీ. మరి బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? ఇంకా 4 గంటలు ఎక్కువ చదవాలి, పుస్తకాల పురుగులాగానే ఉండాలి, ఫోన్లకి వాటికి వీటికి బయటపడాలి. ఇప్పుడు పరీక్షాకాలం మొత్తం మనకి పూర్తిగా పరీక్షాకాలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లు, క్రికెట్ మ్యాచ్లు, యూట్యూబ్లు, ఏం జాతకం చెప్పాడు కిరణ్ శర్మ, నాకు బాగుందన్నాడా బాలేదన్నాడా అక్కర్లేదు, మీ అమ్మ నాన్న చూసుకుంటారు. మీరు పుస్తకాన్ని మాత్రమే చూడండి, పుస్తకంలో విషయాన్ని మెదడులో ఎక్కించుకోండి, మెదడులో ఎక్కించుకున్న విషయాన్ని పరీక్షా పేపర్ మీద అంటే ఆన్సర్ షీట్ మీద రాసి రండి, చాలు, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. లేదు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి పాస్ అవుతారు అంతే. 36, 37కో 40కో పాస్ అయ్యింటే అంతే వరకు పాస్ అవుతారు. చెప్పుకోవడానికి ఉంటుంది పాస్ అయ్యాను నేను, రైట్, ఓకే. దాన్ని పాస్ అయిన దానికి ఉన్నటువంటి విలువ అనేది తెచ్చుకునే ప్రయత్నం చేయండి. విదేశాలు వెళ్ళేందుకు ఆ స్కోర్ సరిపోకపోవచ్చు, జాగ్రత్త. ఏదేమైనా సొంతంగా పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి, బట్ వ్యాపార లాభాలు ఉన్నాయి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి పర్వాలేదు, శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల తెల్ల వారికి లాభం. సీనియర్స్ మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాట్ జర్నలిస్టుల వారికి అనుకూలం, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా వివాహాదినిచ్చే తాంబూలాదులు, శుభయోగాలు, శుభవార్తలు, సంతాన వార్తలు వినడం, పిల్లల కోసం మీరు చేసేటువంటి ఒక మంచి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ వారంలో మీకు చాలా మంచి శుభయోగాలు, ఆనందయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అయినా సరే మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం, ఎవరికైనా చెప్పులు లేదా మంచినీళ్లు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, కార్య సాఫల్యత పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి మార్చి మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో మీకు చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలే. ధన కనుక వర్షం కురవచ్చు కూడా, మేబీ అంటే ఇంట్లో వర్షంలాగా పడుతుందని చెప్పట్లేదు, అంతటి ఆర్థిక ప్రయోజనం, రావాల్సిన ధనం ఈజీగా వస్తుందని నాకు అనిపిస్తోంది. అంటే మీ జాతకంలో అటువంటి శుభ గడియలు కనబడుతున్నాయి. గురుడు, రవి, అలాగే బుధుడు, ఈ గ్రహాల యొక్క శుభస్థితి మీకు అదృష్టాన్ని కలిగించబోతోంది. రాహు కూడా మీకు శుభాన్ని కలిగించబోతున్నాడు. కాబట్టి ఒక అదృష్టవంతమైన శుభస్థితి, ఆకస్మిక ధన లాభాన్ని, ఆకస్మిక ఉద్యోగ లాభాన్ని కూడా కలిగిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకూల చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పనిసరిగా మీకు బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్లో ఉద్యోగం, తప్పకుండా ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల మంచి స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశం, మంచి బ్రహ్మాండమైన ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరుతో మైత్రి, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, అలాగే ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ దొరికే అవకాశం కనబడుతుంది. సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలకి, నటినట్లకి, బుల్లితెర నటినట్లకు, సంగీత నృత్య కళా సంబంధమైనటువంటి దర్శకులకి శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనం, ఒక మంచి హీరోతో కానీ, మంచి దర్శకుడితో కానీ ఒక చిత్రాన్ని నిర్మించగలిగే అవకాశం కనబడుతోంది. ఆర్థికమైన అభివృద్ధి నిర్మాతలకు కనబడుతుంది. ఈ వారంలో విడుదలైనటువంటి సినిమా మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు బ్రహ్మాండం కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మంచి గొప్ప ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి,
వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి శుభయోగం. కార్యసిద్ధి, వ్యవహార లాభం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అదృష్ట యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, దాన గుణము, ధైర్యవంతం నిర్ణయాలు తీసుకోవడం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం, వివాదాలన్నీ కూడా దూరం జరిగే అవకాశం, కోర్టు తీర్పులో మీకు అనుకూలంగా వచ్చే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు కూడా. మంచి వ్యాపార లాభం ఉంటుంది. అయితే మీకు ఈ వారంలో ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి వ్యాపార లావాదేవీల్లో అభివృద్ధి కనబడుతుంది. సువర్ణ వజ్రాభరణ కొనుగోలు, వివాహ సంబంధ యోగ్యత అటువంటి అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుక జరిగే అవకాశాలు, మంచి శుభకర సంతాన వార్తలు, వైవాహిక ఆనందం లేదా ఏసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతున్నాయి. ఉద్యోగంలో అనుకూలత, కొత్త వ్యాపార లాభం, వ్యాపార భాగస్వామిత అనుకూలత. మీకు ఇంతకుముందు ఏమైనా వ్యాపార ఒప్పందాలు ఉంటే మళ్ళీ వాటిని తిరిగి రాయించుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే శుభ తరుణము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల పనుల్లో చాలా చాలా మంచి ప్రయోజనాన్ని, అభివృద్ధిని, ధనయోగాన్ని పొందుకోవచ్చును. అలాగే ఏదైనా స్థిరమైనటువంటి ఆస్తి పాస్తులు పొందుకునే అవకాశం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. కోర్టు నుంచి రావాల్సినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధన వృద్ధిని పొందుకునే అవకాశం, అనేక రకాల ఇబ్బందుల్ని అధిగమించి ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగము, ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకోవాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఏ పనైనా సరే మొదలుపెట్టే ముందు భగవంతుణ్ణి ప్రార్థన చేయడం, భగవంతునికి అర్పణ చేయడం, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుకొని మీరు కార్య ప్రారంభం చేస్తే విజయం. దేవుడు దండం పెట్టకపోతే అవదా అని అడిగేటువంటి మేధావులు అనుకునే మేధావులు కూడా ఉంటారు. అవ్వదు అని చెప్తాను. నీ తల్లిదండ్రులకు దండం పెట్టుకోవడానికి, నమ్ముకున్నటువంటి నీ దైవానికి దండం పెట్టుకోవడానికి పోయిదే ఉంది అక్కడ. నీకు మూఢనమ్మకం ఉండి మీరు మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారు. నా సనాతన ధర్మంలో నమ్మకంతోనే ముందడుగు వేస్తాను నాయన. అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నా నమ్మకంతోనే ముందడుగు వేయాలి. మనకి వెళ్ళాక గాలి ఆడదు, చచ్చిపోతాము అనుకున్నా సరే మనకు ముందడుగు వేసి అక్కడ విజయాన్ని సాధించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, అతల వితల సుతల రస ఆతల మహా అతల పాతాళ లోకాలు ఉన్నాయి. మనకి 7 లోకాలు పైన, 7 లోకాలు కింద ఉన్నాయి. నువ్వు చూసింది ఒకటే లోకం. ఆ తదుపరి చాలా ఇంకా 6 లోకాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరేదో కొత్తగా కనిపెట్టామనుకుంటున్నారు. లేదు, ఉన్న వాటిని తెలుసుకుంటున్నారు. ఎవరైతే శాస్త్రజ్ఞులము శక్తిని కనుక్కున్నాం, సూర్యుడి ద్వారా శక్తి కేంద్రీకృతమవుతుంది, ఆ శక్తి అన్నిటికీ మూలాధారము అని సైంటిస్టు తెలుసుకున్నాం. చెట్టు నుండి పండు కింద పడింది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పేటువంటి మీ పాఠాలన్నీ కూడా భూమికి ఆకర్షణ ఉందని చెప్పేసి వేద మంత్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఓకేనా? సో కాబట్టి మీరు వేదార్థాలు ఎందుకు చెప్పలేదు మీరు అని అడిగితే, ఈ రోజున అణుబాంబు గురించి బయటి ప్రపంచంలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పిస్టల్స్ ని తయారు చేయాలనేటువంటి ఆలోచన బయట ప్రపంచం అందరూ తయారు చేసుకోవద్దని చెప్పలేకపోతున్నారు. ఆయుధాన్ని అందరూ ఎందుకు పట్టుకోదంటున్నారు అంటే, దుష్టుల వల్ల ఏదైనా ప్రాణహాని, ప్రమాదం, లోకానికి నష్టం జరుగుతున్న కారణం చేత కొన్నిటిని మన రాజ్యాంగ హక్కులలో చేర్చలేదు. మారణాయుధాలు, మన యొక్క మిలిటరీ సంబంధించిన విషయాలు, పోలీసు విషయాలు, రాజకీయ రంగ విషయాలు, అంతర్జాతీయ ద్రవ్య సంబంధ వినిమయ విషయాలు, మన ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, కొన్ని విషయాలు మనం గుప్తంగా దాచుకోవాలి. కారణం, కొంతమంది దుర్మార్గపు మరకల్లాంటి వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా చేసేది సనాతన ధర్మాన్ని నాశనిద్దామని, భారతదేశం యొక్క పతనాన్ని చూద్దామని. అది వాళ్ళకి జన్మకి, వచ్చే జన్మకి, వాళ్ళ తాతల ముత్తాతల జన్మలకి, మునుమడి కూడా సాధ్యం కాదు. నువ్వు 15 నిమిషాలు వదిలిపెడితే అంటావేమో కానీ ఇక్కడ 5 నిమిషాలకి 2 నిమిషాలు కూడా వదిలిపెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని ధైర్యంగా మనం ముందడుగు వేసి, ఈ కారణం చేత వేద గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి అనేక విషయాల్ని బయట వ్యక్తులకి చెప్పకుండా మనం కారణం ఇదే. దాంతో పాటు అన్ని విషయాలు చెప్పలేదు, అది కర్మ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాం, భూమికి ఆకర్షక్తి ఉంటుందనే విషయం చెప్పబడింది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా
మేము వైదిక గ్రంథాలు చెప్పబడింది. సుత్తి ఎక్కువైంది అనుకుంటారు కదా, పర్లేదు వినాలండి, వింటేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడు చూడు నాకు ఉద్యోగం వస్తుందా, నాకు పెళ్లి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, ఇవే కాదు, మనం పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నామా. శ్రీదేవిని రాశి వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. మత్స్యకారులు సముద్రం వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళిన గజ ఈతగాళ్లు మాత్రం వెళ్ళండి, సామాన్యమైనటువంటి వ్యక్తులు వెళ్ళకండి, అది మంచిది కాదు. రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పంట లాభం. మధ్య దళారిని మాత్రం నమ్మకండి. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, కళాకారులకు కూడా అభివృద్ధి బాగా ఉంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. మంత్రి పదవి వస్తుందా, అది మాత్రం కాస్త ఆశాభంగం కలిగే అవకాశం ఉంటుంది. మంత్రి పదవి రావాలంటే మీ జన్మజాతకం చూసుకొని దశమ స్థానం, భాగ్యస్థానం, షష్టమ స్థానం, ఈ 3 గనక మీ జన్మజాతకంలో బలం ఉంటే రాజకీయ రంగంలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. అది కనుక బలం లేకపోతే కేవలం నామమాత్రపు ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీ మెంబర్ కానీ, ఇంకా రాజకీయ రంగ ప్రవేశం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతవరకు చెప్పవచ్చు. అక్కడ కూడా రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంది. కళాకారుల క్రీడాకారులు కూడా పర్వాలేదు, మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి ఉంటుంది. ఈ ఆస్తి పంపకాల విషయంలో పెద్దలు చెప్పిన మాట మాత్రం వినండి. కోర్టు విషయాలు ఏమైనా వివాదాలు ఉంటే ఈ యొక్క వచ్చే వారానికి కానీ, లేదా అవతల వచ్చే వారానికి కానీ వాయిదా వేసుకోవడం మంచిది కోర్టు వివాదాలు. ఎందుకంటే ఈ వారంలో మీకు కాస్త కొద్దిగా అసంతృప్తికి గురయ్యేటువంటి తీర్పులే కనబడుతున్నాయి. దానివల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. అంటే 200 గదాలు స్థలం రావచ్చు చోట 190 గదాలు రావచ్చు అంతే. కానీ 10 గదాలు నష్టమే కదా. 10 గదాలు నాకు రోడ్డు మీదకి ఉంది, నేను ఒక షట్టర్ వేసుకోగలుగుతా, దానికి ₹1 వస్తాయంటే దాన్ని ఏం చేయలేరు. సోదరులిద్దరు కూడా సమానంగా పంచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా అటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర సేవన, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. కాస్త పట్టుబిడుపులు ఉంటేనే మీకు చాలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలానే కాస్త భగవద్గీత చదవండి, తప్పకుండా అనుకూలం ఉంటుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మార్చి 2025 మొదటి వారం, మొదటి ర్యాంకు మీదే, మొదటి గౌరవం మీకే. అద్భుతమైనటువంటి శుభయోగాలు. మార్చి నెలలో ఒక ఊహించినటువంటి శుభ ఫలితాలు పొందుకునే రాశిలో ఈ యొక్క వృశ్చిక రాశి కూడా ఒకటి. తొందరలోనే మీకు తులా రాశి గురించి ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఈ తులా రాశి ఉన్నటువంటి గ్రహ కూటం గురించి అడుగుతున్నారు. కాబట్టి 12 రాశుల వారి గురించి కూడా మీకు తొందరలోనే ఒక మంచి వీడియో పంపిస్తాను. ఈ షష్టగ్రహ, సప్తగ్రహ, పంచగ్రహ కూటం వల్ల ఎవరెవరికి ఎటువంటి ఉందో తెలుసుకునే ప్రయత్నం. అంతకు ముందుగా మీకు ఒక అత్యుత్తమ ఉగాది ఫలితాలు, తొందరలో మీకు మంచి ఉగాది ఫలితాలని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. అందుకే నేను ఇప్పటి వరకు పెట్టలే, ఆలస్యం చేస్తూ వచ్చాను. మనకి తప్పకుండా ఈ మొదటి వారంలోనే ఉగాది ఫలితాలు కూడా మీరు విని ఆనందపడే అవకాశాలు, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈసారి మీకు చాలా మందికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. 1-2 రాష్ట్రాల వారికి ఫలితాలు కొంత తేడా ఉన్నాయి, బట్ అది కూడా మీకు తొందరలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ వారంలో ఈ రాశి వారికి శుభకర ధన కనక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగ్రం, టైలాండ్ వ్యాపారంలో కూడా ఈ విదేశాలకు కానీ వేరే రాష్ట్రానికి కానీ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతోంది. ఇక ఇతరత్ర అన్ని వ్యాపారాలు, మన రోజువారీ చెప్పుకున్నటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చు. అదృష్ట యోగము, ఆరోగ్య లాభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో గాని, అకాడమిక్ పరీక్షలు గాని సంపూర్ణ విజయము, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. తప్పకుండా శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, అలాగే సోదర మధ్య మైత్రి, మిత్రుల వల్ల ఆర్థిక లాభం, సోదర మిత్రుల వల్ల విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకు కూడా చాలా చాలా మంచి అదృష్టవంతమైన ఆనంద యోగం. ఈ వారం మొత్తం కూడా మీకు శుభకర యోగం ఉంటుంది. సోదర మధ్య మైత్రి కానివ్వండి, కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కానివ్వండి, వైదిక విషయాల్లో కానివ్వండి, క్షేత్ర దర్శనం చేసుకునే విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ధనుసు రాశి వారికి 2025 మార్చి 1వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, మార్చి కూడా 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా వీరికి అదృష్టము, ఆనందము, అలాగే సోదరులతో గాని కుటుంబ సభ్యులతో గాని కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆస్తి పంపకాల్లో 100% మీకు బాగుంటుంది. కోర్టు వివాదాలు 1000% మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. మరి స్వామి, ఒకే రాశి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఒకే కేసులో ఇద్దరికి ఫలితం ఎలా వస్తుంది అంటే, తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవడో ఒకరు తప్పు చేస్తాడుగా, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు కదా. కానీ ఒకవేళ ఒకే రాశి వారిద్దరు తప్పు చేస్తున్నప్పుడు అది వాళ్ళ లగ్నానుసారంగా చూసుకోవాలి, జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పడం వరకు మా ఉద్దేశం. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలతలు, ముఖ్యంగా దర్శక నిర్మాతలకి, సంగీత దర్శకులకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకునే శుభయోగం. బుల్లితెర నటులకు కూడా వెండితెర నటించగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు, ఎంబీఏ లాంటి పరీక్షలు కూడా విజయం, సిఏ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశాలు. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మేలుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి దర్శనం, మంచి వ్యక్తితో వ్యాపార శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు, ఊహించినటువంటి కొన్ని శుభ సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడం, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, మంచి ఐశ్వర్యవంతులే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, మంచి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు కూడా అదృష్టంగా కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం, మంచి మాట తీరు, వ్యక్తిత్వము, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇతరులతో విజయం పరంపర పొందుకునే అవకాశాలు, విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోట ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, సహజమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, అలాగే మీకు ఐవీఎఫ్ ద్వారా కూడా సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వాన్ని పోగొట్టుకునే అవకాశాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు, గొప్ప వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, పోగొట్టుకున్నటువంటి వస్తువు తిరిగి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభతరుడు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ధనకుంభయోగమే పడుతుందండోయ్. చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి ధన వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వస్తులాభము, వాహన యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూలతలు పొందుకోవడం, పోటీ పరీక్షల్లో గాని, అకాడమిక్ పరీక్షల్లో గాని విశేషమైనటువంటి లాభాలు పొందుకోవడం, రాజకీయ నాయకులకి అదృష్ట యోగం, స్థిరాస్తుల పంపకాలు గాని, కొనడం గాని, ఉమ్మడి ఆస్తులు వృద్ధి చేసుకోవడం గాని తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వివాహ యోగ్యత, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, అలాగే వ్యాపార పరంగా రోజు మనం చెప్పుకునే వ్యాపార పరంగా కూడా అనుకూలతలు. ప్రతి వ్యాపారంలో కూడా అదృష్ట యోగం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, సోదరుల్ని కానీ, సోదరిమణులు కానీ వ్యాపార భాగస్వాములుగా చేర్చుకునే అవకాశం, జీవిత భాగస్వామిని పొందుకునే అవకాశం. ఏదైనా కారణం చేత చిన్న చిన్న గొడవలు, చికాకు ఉన్నా అవి పూర్తిగా గొడవలన్నీ కూడా నాశనం అయిపోయి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోబోతున్నారు. అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభయోగం కూడా చెప్పవచ్చు. అలాగే వ్యాపార పరంగా రోజు మనం చెప్పుకున్నాం కదా, వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాల్లో ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క రోజు అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోబోతున్నారు. వ్యాపార వృద్ధి ఉంటుంది, మంచి ఆర్థిక ప్రయోజనం, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, కోర్టులో ఉన్నటువంటి గొడవలు కానీ సంపూర్ణంగా మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి. ప్రశాంతతని పొందుకుంటారు, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పొందుకుంటారు,
పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తుల్ని, ధనయోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో కానీ IELTS, GRE, TOEFL, GMAT, SAT ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం కానీ, లేదా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నం కోసం రాబోతున్న పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయము. ఆరోగ్య లాభము, తీర్థయాత్ర సేవన, పుణ్యకార్య ఆసక్తి, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడము, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, స్వదేశంలో విదేశాల్లో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, గృహప్రవేశాది నిశ్చయితాంబూల వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి వ్యాపార విషయాల్లో అనుకూలతల్ని, ఆనందాలు పొందుకుంటారు. వ్యాపార దిగుబడి, ఉత్పత్తి, ఆర్థిక లాభం అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ ప్రస్థానాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా అన్ని రకాల శుభ ప్రయోజనాలు, అత్యుత్తమ ఆనంద యోగాలు పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాలు మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి 2025 మార్చి 1వ వారంలో, అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ ఉన్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? గోచార ఫలితాలు. మీనరాశి వారికి ఏదైనా శుభకార్యం ప్రారంభం చేయవచ్చా? ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఏమో స్వామి, మీనంలో షష్టగ్రహ కూటమి అంటున్నారు, భయపెడుతున్నారు అంటే, నేను కొద్దిగా మనకి ఈ ఉగాది ఫలితాలు చెప్పేసి మీకు, అంటే వచ్చే వారంలో ఈ ఉగాది ఫలితాలన్నీ కూడా మీకు చెప్పిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి గురించి ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ షష్టగ్రహ కూటమి, అది 2-3 రోజుల ప్రభావం ఏమైనా ఎక్కువగా ఉంటుందా, ఏ రాశి వారికి అత్యుత్తమ ఫలితాలు, ఏ రాశి వారికి నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, అది చూసి ఆనందపడవచ్చు మీరు. సరే, ఏదేమైనా మీన రాశి వారికి ఈ యొక్క వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. నెగిటివ్ లేదు. పాజిటివ్ అవ్వాలంటే మీరు ఎక్కువగా శ్రమ పడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు పనికిరాని వాళ్లతో మీరు అనవసరంగా ముచ్చట్లు పెట్టకూడదు. ఏ విషయాన్ని షేర్ చేసుకోకూడదు. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి తొందరపాటుతనంతో ఉద్యోగాన్ని రాజీనామా చేయకండి, ప్రమాదంలో పడతారు. కానీ ఉద్యోగ అభివృద్ధి ఉంది, కొద్దిగా ఓపిక ఉంటే ప్రమోషన్ ఉంది, హైక్ ఉంది. వచ్చే వారంలో తప్పకుండా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ వారంలో ప్రశాంతంగా ఉండండి, కాసేపు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. స్వదేశంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఇక్కడికన్నా అక్కడ డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి, ఇక్కడ ₹1,00,000 వస్తే అక్కడ 10 లక్షలు వస్తున్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో కూడా సామాన్య ఫలితాలే ఉన్నాయి. బట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి, పర్వాలేదు. ఈ వారంలో మీకు ఈవెంట్స్, కాంట్రాక్టులు లభించే అవకాశం కనబడుతుంది. బట్ విదేశాల కన్నా ఇక్కడే బెస్ట్ అని చెప్తాను. ఆరోగ్య విషయంలో అనుకూలత ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కాబట్టి ఆస్తి పంపకాల విషయంలో పెద్దలు చెప్పిన మాట మాత్రమే వినండి, అప్పుడు అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. ప్రేయసి ప్రియులు తొందరపాటుతనంతో పెద్దలను ఎదిరించి, మాకు అన్ని విషయాలు తెలుసు, మేము 5 ఏళ్లుగా మేము అనుభవంలో ఉన్నాం, డేటింగ్ లో ఉన్నాం, ఇంకో యాప్ లో ఉన్నాం, మేము ఎక్కడున్నా సరే పెద్దల యొక్క ప్రమేయం లేకుండా, పెద్దల యొక్క అనుమతి లేకుండా చేసుకున్న ఏ పెళ్ళైనా సరే పెటాకులు అవ్వక తప్పదు. పెటాకులు అంటే ఏమిటి అంటే, నా భావంలో ఎంగిలి విస్తరాకులు అర్థం. పెటాకులు అంటే ఎంగిలి విస్తరాకులు అని అర్థం. పెళ్లి పెటాకులు అయిపోయిందంటే అర్థం అది. ఎంగిలి విస్తరాకు ఏం చేస్తారు? మడతెట్టి డస్ట్బిన్ లో పడేస్తారు. మీ జీవితం కూడా అంతే. అండ్ అలా చెప్తారు ఏంటండి అంటే, ప్రేమ వ్యవహారాలు అలాగే ఉంటాయి. అలా లేవు అని మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే ఓ 10% నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ రిమైనింగ్ 90%, 80% ఫెయిల్ అవ్వలేదు అని చూపించగలిగితే, మీరు వెంటనే వెళ్ళి నెట్ లో మిస్టర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మిస్టర్ గవాయ్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. గో అండ్ సెర్చ్, విడాకులు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు విడాకులు అడుగుతున్నారు, ఏ స్టేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది, అవన్నీ కూడా మీకు ఇంటర్నెట్ లో నిక్షిప్తమై ఉన్నాయి. కావాలంటే మీరు supremcourt.org లోకి వెళ్తే కూడా తెలుస్తుంది మీకు ఈజీగా. ఇవన్నీ అరచేతిలో ఉంది మనకి ప్రపంచం, తెలుసుకోండి. మరి అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వలేదా? అయినాయి, అవి 35% ఉంది. బట్ లవ్ మ్యారేజ్ ఫెయిల్ అనే విషయం more than 65% ఉంది. గో అండ్ సర్చ్. త్రూఅవుట్ ఇండియా కాదండి, త్రూఅవుట్ వరల్డ్ కూడా అలాగే ఉంది. కాబట్టి మీరు నాకు చెప్పేటువంటి స్థాయి మీకు లేదు, గుర్తుపెట్టుకోండి.
నేను అన్నిటి కూడా పరిశీలింపజేసే ఏదైనా చెప్తాను. అలానే మీరు చెప్తే వినని చెప్పట్లే, మీరు చెప్పింది తప్పకుండా వింటాను, వినను. సరే, ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పెద్దల అంగీకారం లేకుండా అలా చేయకండి. పెద్దల అంగీకారంతో ఉంటే మీకు జీవితం ఆనందంగా ఉంటుంది. ఒకటయ్యే అవకాశాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద ఉంటుంది. సముద్రంలో వెళ్ళకపోతే మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంది. రైతన్నలకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు పెట్టుబడి పెట్టవచ్చు. లాట్లకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సినిమా రంగంలో పెట్టుబడి పెడుతున్నారా? జాగ్రత్తగా ఉండండి. మీ ప్రొడక్షన్ ని కరెక్ట్ గా చూసుకోండి. ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చును, ఆయన ఎవరు, దర్శకుడు ఎవరు, ఇంతకుముందు ఏం తీశాడు, నటినట్లు ఎవరు, ఎంతవరకు ప్రాంప్ట్ గా ఉంటారు, అగ్రిమెంట్స్ నిలబడతారా అన్న విషయాన్ని, వాళ్ళ వల్ల మనకు సినిమా డబ్బులు రాలుతాయా, దర్శకుడిగా పేరు వాళ్ళకు వస్తుంది, నిర్మాతకి పేర్లు గొప్ప ఏం రావండి. నిర్మాతలందరూ కూడా ఇప్పుడు అనుకుంటే ఏదో కొద్ది మంది మాత్రమే, ఒకళ్ళిద్దరు, అశ్విని దత్ లాంటి ఒకళ్ళిద్దరు నిర్మాతలకే పేర్లు తప్ప ఇంకా మిగతా వాళ్ళకి అంత పేరు వచ్చేదేం లేదండి. నిర్మాతల పేరు టక్కని మీరు చెప్పండి చూస్తే, నేను దర్శకుల పేరు చెప్తాను, కనీసం నటుల పేరు టకటగా చెప్పేయచ్చు. కాబట్టి మోసపోయేది, అందరినీ మోయగలిగేది నిర్మాత ఒక్కడే. కానీ ఆ నిర్మాతని ముందు నుంచి లాస్ట్ వరకు కూడా పట్టించుకోరు. సినిమా అయిపోయిన తర్వాత వాడి ముఖం కూడా చూడరు. వాడు అంటే వాళ్ళ పబ్బం గడుపుకున్నారుగా. డైరెక్టర్కి డబ్బులు వచ్చేసాయి, నటుడికి డబ్బులు వచ్చేసాయి, లాస్ట్కి పుల్లరికి కూడా డబ్బులు వచ్చేసాయి, మీరు డైరెక్టర్ డబ్బులు వచ్చేసాయి, పాడినోడికి డబ్బులు వచ్చాయి, ఆడిన వాడికి డబ్బులు వచ్చాయి, ఆడిపించిన డబ్బులు వచ్చేసాయి. మరి మోసపోయేదెవరు? నిర్మాతే. డబ్బులు వచ్చి మాకు ఇస్తారా? ముందుకు మీరు పెట్టుబడి పెట్టాడు కదా. ఎవరైనా సరే ఒక వ్యాపారవేత్త డబ్బులు వచ్చిన తర్వాత ఆ వ్యాపారవేత్త తప్పకుండా అందరికీ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేస్తాడు. కానీ ఇక్కడ చెట్ల మీద ఆకులు కుడుతుంటాడు నిర్మాత, గాలిలో డబ్బులు వేసేస్తుంటాడు. అవి వస్తాయరా తెలియదు. కాబట్టి అందుకని ఈ రాశి వారికి ఈ వారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభంగా ఉంటుంది. లేదా చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా చేస్తే మాత్రం మీకు డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే విద్యార్థులు అధిక శ్రమ వల్ల, ఏకాగ్రత వల్ల బెస్ట్ ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది. అధిక శ్రద్ధ లేదా పాస్ అవుతారు అంతవరకే. బెస్ట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయకండి. పాస్ అవడం ఖాయం. మీ అమ్మ నాన్న సంతోషం అంటే పాస్ అయిపోయాడు మా వాడు, మా అమ్మాయి, అంతే, అంతవరకు తప్ప బెస్ట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగా చదివారా, బెస్ట్ ర్యాంక్ మీ జేబులో ఉంటుంది గ్యారంటీగా. అటువంటి ప్రయోజనాన్ని పొందుకోండి. అలాగే ఎవరికి డబ్బు అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. అప్పు తీసుకోకండి కూడా. బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం తీసుకోండి. ఇల్లు కొనడానికో, పొలం కొనడానికో, స్థలం కొనడానికో బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం తీసుకోండి. హ్యాండ్ లోన్ అనేది తీసుకోకండి, అది మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. ఇక మనం రోజు చెప్పుకునే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలంతో శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా సంఘంలో కానీ, అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కానీ, తర్వాత పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, శుభయోగం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షల్లో కొద్దిగా సమయ పాలన, ఏకాగ్రత పెడితే తప్పకుండా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం ఈ వారంలో కాకుండా వచ్చే వారం చేస్తే మంచిది. సహజ సత్సంతాన ప్రాప్తి ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. భగవద్గీత చదవండి. తప్పకుండా భగవద్గీతలో నచ్చిన అధ్యాయం, నచ్చిన సార్లు చదవండి. శుభయోగం. ఎవరికైనా కాసిన మంచి నీళ్లు, చెప్పులు దానంగా ఇస్తే కూడా చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.